పోరు బిడ్డలారా గడ్డ మీద నిద్రపోరన కన్నీళ్ళు వచ్చేసాయండి. రజాకర్ మూవీ ఇప్పుడున్న జనరేషన్ కి చాలా మంది రజాకర్స్ అనేది తెలియదండి. చాలా సూపర్, డైరెక్టర్ గట్స్ అనేది చాలా సూపర్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, డైరెక్షన్ అండి, సాంగ్స్ అండి, ఆ ఎమోషనల్ లేస్తుందండి. అలాగే ఇంద్రజ క్యారెక్టర్ ఉన్న 10 నిమిషాలు మాత్రం పిచ్చెక్కించింది. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం రజాకర్ మూవీ చూడాలండి. హ్యాట్స్ ఆఫ్ రజాకర్. అదొకటి ముస్లిమ్స్ అనేది, అది హిందుత్వం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా రజాకర్స్ ఉన్నారా అనేది నాకు తెలియదు అనేది ఈ మూవీ చూశాక నాకు తెలిసింది. స్వాతంత్రం మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి తర్వాత హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది అనేది నాకు ఇప్పుడు తెలిసింది. నాకు ఇంతవరకు ఈ అనేది తెలియదు. చాలా సూపర్. రజాకర్ మూవీ మాత్రం హ్యాట్స్ అప్ అండి, చాలా బాగుంది. రజాకర్ చూసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. ఎందుకంటే మనం ఒక భారతదేశంలో పుట్టినందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన ఇండియా అంటేనే మన ఒక ప్రతిదీ ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అంటే మన ఒక భారతదేశంలో ఉన్న ఒక జెండా ఎంత మన పవర్ ఉంటుందో మన ఇండియా అంటే అంత పవర్ ఉంటుంది. రజాకార్లు అంటే అప్పట్లో ఎట్లున్నారంటే ఈ సినిమాలో చూపించారు. ఒక చార్మినార్ అంటే అప్పుడు ఎలా ఉందో చూపించారు, ఒక పురాణాపుల్ అంటే ఎలా ఉందో చూపించారు, ఒక అసెంబ్లీ అంటే ఎలా ఉందో చూపించారు. అప్పట్లో ఉన్న అలా మనుషులు మనం ఈ దేశంలో మనం ఉన్నామంటే, మనం ఒక హైదరాబాద్లో ఉన్నామంటే అది మనం ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన నిజాం నుంచి మనం ఒక భారతదేశం తీసుకొచ్చిన వాళ్ళకి సెల్యూట్ వచ్చింది. అంటే ఇండియన్ ఆర్మీకి అలాగే రజాకార్స్కి మధ్య జరిగిన ఆ ఫైట్ సీక్వెన్స్ నాకు బాగా నచ్చింది. అలాగే రజాకార్స్ లీడర్ ఉంటాడు అన్నమాట, కాసిం రజ్వీ అని. అతనికి వల్లభాయ్ పటేల్కి ఇద్దరికి డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది బ్రో. డైరెక్షన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా అంటే గూస్ బంప్ సీన్స్ అన్ని ఉన్నాయని. అవునవును, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం స్టోరీని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనము ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఆ రజాకర్స్ ఉన్నప్పుడు మన తెలంగాణ ఎలా ఉండేది అలా మొత్తం చూపించారు అనమాట. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.